సుల్తాన్ మాలిక్ షా, డానియల్ స్టాన్లీ, హన్స్రాజ్ జైన్, ప్రవీణ్ రంధావా ఇలా చాలా పేర్లతో తిరుగుతున్న ఒక మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్. ముంబై సీరియల్ బ్లాస్ట్, హైదరాబాద్ సైకిల్ బాంబ్ బ్లాస్ట్, బెంగళూరు సైన్స్ కాన్ఫరెన్స్ అటాక్ ఇలా చాలా కేసుల్లో వెతకబడుతున్న మోస్ట్ వాంటెడ్ ఇంటర్పోల్ అక్యూజ్ అండ్ మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్. 2 సార్లు వాడిని అరెస్ట్ చేయడానికి ప్రయత్నించాం, ఎస్కేప్ అయ్యాడు. చాలా తెలివైన వాడు అండ్ ఎ వెరీ డేంజరస్ క్రిమినల్. మన సైడ్ నుంచి ఒక చిన్న తప్పు కూడా చాలా మంది ప్రాణాలు తీస్తుంది. మనకందిన హై లెవెల్ ఇన్ఫర్మేషన్ బట్టి మాలి కూతురు పెళ్లి కోసం ముంబైకి వస్తున్నాడు. ఇదే పెళ్లి కొడుకు. ఈ ఇంటికి రావడానికి మొత్తం 4 దారులున్నాయి. ఈ టాక్సీలో నాతో కుమార్, దివాకర్ ఉంటారు. రానే అండ్ సాతే ఈ స్పాట్ లో పటేల్ ఉంటారు. ఈ ఏరియాకి సంబంధించిన అన్ని రూట్స్ లోనూ మన వాళ్ళు చాలా అలర్ట్ గా ఉంటారు. అన్ని హైరైజ్ బిల్డింగ్స్ లోనూ షార్ప్ షూటర్స్. మాలిక్ పెళ్లి కొడుకు ఇంటికి రీచ్ అవ్వడానికి వాడు ఎట్నుంచి వచ్చినా ఈ రౌండ్ టాన్ టచ్ చేయాల్సింది. సో వాడు బండిని ఇక్కడ పార్క్ చేస్తాడు, మనం ఇక్కడ పార్క్ చేస్తాం. స్టే అలర్ట్. మన టీంని ఎవరైనా అటాక్ చేయడానికి ప్రయత్నిస్తే అన్లీష్ హెల్. నాలుగు బళ్ళు వస్తున్నాయి సార్. వాడు ఆఫీసర్, మాలిక్ కి రైట్ హ్యాండ్. సో మాలిక్ షుడ్ బి హియర్ అట్ ఎనీ మూమెంట్. Sir, all units ready. Copy that. This must be his car. This is Malik. फायर मत करो,
కాల్చడం ఆపండి. మాలిక్ కమ్ అవుట్. సరెండర్ అవ్వు. ఇట్స్ ఆల్ ఓవర్ నౌ. बहुत टाइम से नहीं मिला. ఎలా ఉన్నావు అన్వర్? స్టాప్. నా పేషెంట్స్ టెస్ట్ చేయదు. చేతులెత్తు. హ్యాండ్స్ అప్. నమస్కారం. కరడుగట్టిన తీవ్రవాది మాలిక్ షా పోలీసులచే కాల్చి చంపబడ్డాడు. ఎన్నో రోజులుగా పోలీసులచే వెతకబడుచున్న వీడు ఏసీపీ అన్వర్ నేతృత్వంలోని బలగాలచే ముంబైలోని ముఖ్య ప్రాంతమైన మాతుంగాలో చుట్టుముట్టడి చేయబడి హతమయ్యాడు. రే మామా, నేను ఒక అమ్మాయిని చూసాను రా. ఏమైందో తెలుసా? నేను ఆ మాలిక్ ని మన ఏరియాలో షూట్ చేశారట. ఫ్లాష్ న్యూస్ చూపిస్తుంటే షూట్అవుట్ లో అమ్మాయిని చూసట. మామా, షీ గార్జియస్ రా. ముంబైలో అలాంటి ముంబైలో అలాంటి సూపర్ ఫిగర్ నేను ఎప్పుడు చూడలా. మామా, నేను వాడిని చూసాను రా. ఏంటి? ఇప్పుడే నా ముందే షూట్ చేశారు, నా కళ్ళ ముందే షూట్ చేశారు. ఏంటి వీడిని చూసావా? అవును మామా. ముందు అమ్మాయిని చూసానన్నావు, ఇప్పుడేమో మాలిక్ ని షూట్ చేయటం చూసానంటున్నావు. నువ్వేమన్నా లూసారా? ఐ ఎక్స్ప్లెయిన్. ముందు రే టీవీ ఆఫ్ చేయరా. సినిమాగా స్టార్ట్ చేస్తున్నావా? రే నేను చెప్పేది వినరా. తగలడు. చెప్పు చెప్పు. డబ్బులు తీసుకోవడానికి ఏటీఎంకి వెళ్ళానా, చోరున వర్షం, మెరుపులు ఊరువులు. రే ఏదో బిల్డప్ ఆపి విషయానికి రారా. రే బయటకు వచ్చి తలుపు తెరవగానే తను हेलो कितने टाइम यार మేము ఏటీఎం యూజ్ చేయాలి వచ్చి తగలడ్రా బాబు అరే మనోళ్ళేనా ఏం లేదు బయట బాగా వర్షం పడుతోంది కొంచెం మీ గొడుగు ఇచ్చారంటే బాగుంటుంది ఇవ్వండి పర్లేదు నేనేం పారిపోను శ్రీ నువ్వేంటి ఇక్కడ? ఆర్ యు ఆల్ రైట్? నాకేం కాలేదు అంకుల్ ఏటీఎంకి వచ్చాను ఇరుక్కున్నాను మీకేం కాలేదుగా ఎస్ ఐఎమ్ ఆల్ రైట్. సార్ ఎవరు?
ఉప్స్ తెలీదు అంకుల్, ఇప్పుడే మీట్ అయ్యాను. హాయ్, ఐఎమ్ చందు. శ్రీల. బయలుదేరదామా? కుమార్ సార్, తన ఇంట్లో డ్రాప్ చేసి. ఓకే సార్. ఎవరై ఇది మేము నమ్మాలి. నేను చెప్పాను కదా సినిమా కదా. రే 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 ప్లీజ్ రా. రే నేను ఏటీఎంకి వెళ్తున్నాను. గాంధీ గారు తప్ప అమ్మాయిలు ఎవరు నీ రావట్లేదు. కౌంటర్ వేరే ఊరికే కార్డు build up ఇస్తారా? లేదురా. ఏయ్, ఏయ్, ఆగు. ఏయ్, చేయరా మామ? ఆగు. ఆ కార్డు ఇవ్వు. రేయ్, రే, రే, ప్లీజ్ రా. నేను ఆ కార్డుతోనే తను పడేయాలి రా. ప్లీజ్ రా, ఇవ్వరా. రే, రే. పడేసుకో. మరేంట్రా 10 మంది పోలీసులు, 5 క్రిమినల్స్, ఒక మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ చచ్చిపడి ఉన్నాడు. ఈ సీన్ లో అమ్మాయిని చూసి లవ్ సీన్ వేసుకున్నాం. నమ్మలేకపోతున్నాను రా. నేను అస్సలు నమ్మలేకపోతున్నానే. అవి కళ్ళ స్కానింగ్ మెషినా? అబ్బాయి ఎలా ఉన్నాడు? హ్యాండ్సమా? అంత సీన్ లేదే. టిపికల్ రోడ్ సైడ్ రోమియో. రేయ్ దొంగ సచ్చినోడా, పైకి పోతావరా? ఓవే ఎల్బోర్డ్. రేయ్ నేను డ్రైవింగ్ టీచర్ని రా. ముందు నువ్వు డ్రైవింగ్ నేర్చుకోవే. దీనికేం తక్కువ లేదు. రేయ్ మూసుకొని పోరా. ఎలా మాట్లాడుతున్నాడు చూడు. Bloody morons. ఏం శ్రీ, నువ్వు వెతికిన మోడల్ దొరికిందా? Got it, నాన్న. ఇదే ఇప్పుడు కొత్తగా వచ్చిన మోడల్ అంకుల్. కంఫర్టబుల్ గా ఉంటుంది. నువ్వు చెప్తే ఓకే. ఏంటమ్మా ఇది? అన్వర్ చెప్పిన దాన్ని బట్టి చూస్తే వాళ్ళ నువ్వు నేరోగా ఎస్కేప్ అయినట్టున్నావు. నాన్న నాకేం కాలేదు కదా. చిల్. అంకుల్ ఇప్పుడు పెద్ద స్టార్ అయిపోయారు. అవునవును. అన్ని ఛానల్స్ లో సార్ గురించే న్యూస్. చూస్తున్నాను. పోనీ నేను ఏమన్నా బ్యూటీ కార్డ్స్. కేర్ఫుల్ Now శ్రీ. it's fine. మా నాకు బ్లాక్ కాఫీ ఇవ్వు. నాకు కూడా టీ ఇవ్వమ్మా. ఈషా షుగర్ బాటిల్ ఎక్కడా? నువ్వు రాంగ్ పర్సన్ అడిగావమ్మా. వాళ్ళ అమ్మకే ఏవి ఎక్కడున్నాయో తెలుసు. ఉండు, నేను శ్రీలా. వచ్చి తీసిస్తా. ఎక్స్ట్రా షుగర్ ఫర్ మీ ప్లీజ్. కనీసం టీ అయినా పెట్టడం నేర్చుకో తల్లి. నెక్స్ట్ మంత్ నీకు పెళ్ళుంది. పాపమే ఇమ్రాన్. ఎవరమ్మా అబ్బాయి? ఉదయం నీతో చూసానే. ఆ లూసా ఎవరికి తెలుసు. ఈ రోజే ఏటీఎం లో కనిపించాడు. షూట్అవుట్ లో కాపాడాడు. ఓకే ఓకే. అంతకుమించి ఏం లేదు అంకుల్. నా- అంతా మేకప్ మహిమ, ఏది నిజం కాదు. వీళ్ళంతా ముంబై అమ్మాయిలరా. ముంబై మరి వాళ్ళు వీళ్ళంతా లాంగ్ షాట్ కే కరెక్ట్. పంజాబీ అమ్మాయిలరా, మైదాపిండి ముద్దలు. మనూరు అమ్మాయిల అందోరా, లక్షణంగా భలే ఉంటారు. ఏదేమైనా నా శ్రీలో మాత్రం డిఫరెంట్ రా. మొదలెట్టేసాడు రా. పాస్పోర్టే లేకుండా ఫారిన్ సాంగ్ వేసుకుంటాడేమో. ఆ అమ్మాయిరా, అదే నేను ఏటీఎం లో చూసానని చెప్పాను. ఆ అమ్మాయిరా, ఎవడు? అదిగో, అదిగో. అదే ఆ ఏటీఎం హీరో. చూడండి రా. అవునా? ఎక్కడ? ఏయ్, శ్రీలా. చూడురా. ఏయ్, రండి, రండి, రండి. ఎవరా బ్లూ చుడిదారా? కాదురా, ఎల్లో. ఏయ్, ఆగు, ఆగు, ఆగు. భలే హ్యాండ్సమ్ గా ఉన్నాడే. అలాంటి వాడిని పట్టుకొని స్టూపిడ్ అన్నావా? ఏయ్, హలో, హలో. డోంట్ పుష్ మీ. టాటా అంటే తోకపుకుంటూ వచ్చేస్తాడు. నెక్స్ట్ మంత్ నీకు పెళ్ళుంది, గుర్తుపెట్టుకో. అందుకే చెప్తున్నాను, పెళ్లికి ముందు చివరిగా ఒక్కసారి సైట్ కొట్టుకుంటాను. నీ డ్రైవింగ్ టెస్ట్ లా ప్లీజే. సినిమా చూసి చెడిపోయావు రా. నువ్వు దద్దోజనానివే. పాపం. కలికాలం అంటే ఇదే. శివ శివ. లంబా లాగిందే ఈ రంభ, చూపులతో రేపింది పంబ. హే లంబా లంబా లాగిందే ఈ రంభ, చూపులతో రేపింది పంబ. హే సాంబా సాంబా నాదే ఈ దిల్రుబా, బాగుంది బంగారు చేప. సొగసులతో నన్నే లాగే, తన వలనే సెగలే రేగే. ఒక మూని మాపు కాఫీ కప్పు కలిసి నిలాగే, నా మనసే విడిగా నిలిచే, తను పువ్వై ఒడిలోకొచ్చే.
ఒక సీతాకోక చిలుక పెదాల్లో నవ్వులు పూచే తేనెలు దాచే రివ్వంటోందా జుమ్మంటోందా లంబ తాగిందే ఈ రంభ చూపులతో రేపింది పంపా ఎవ్రీబాడీ వెలిగే తన చుట్టూ తొణికే ప్రతి టాటూ చీరకే చోటింక లేదంటున్నదే అదిరే తన వాయిస్ ఎవలాస్టింగ్ చాయిస్ కాలచు నవ్వగా మొబైల్ వేచిందే చిత్రంగా తోచే శిల్పం చిగురించి పూచే పుష్పం కలలొలికే అందం పులికే చందం నైనానందం మధురానందం రెక్కలు రాకనే రివ్వంటోందా దారులు కానక జుమ్మంటోందా లంబ లంబ తాగిందే ఈ రంభ చూపులతో రేపింది పంపా Rainbow, right now, rainbow. Make you be mambo, baby, hurry will rango. I really wanna be with you. I wanna kiss you. My clothes are blue, I swear. I really wanna be with you. ఎదలో చిరు ఊహల్ ఎదుటే ఒక ఏంజల్ ఊహల్లో ఏంజల్ ఊరించేస్తోంది తలలో పసిగుండల్ కలిగే తొలి ప్రేమల్ పిల్లాడి గుండెల్లో ప్రేమే పొంగిందే అడుగు అతనెవరో ఎవరో ఫోజులు హీరో హీరో హరి తనుగా వచ్చే ఏదో చేసే నామది మాత్రం వినగా ఊసే చిందేసి ఆడన ప్రేమే పుడితే ప్రేమించే వీరుడు నా ముందొస్తే లంబ లంబ తాగిందే ఈ రంబ చూపులతో రేపింది పంపా సంబ సంబ నాదే ఈ దిల్ రుబా బాగుంది బంగారు చేపా సొగసులతో నన్నే లాగే తన వలనే సగలే రేగే ఒక మూని మాపు కాఫీ కప్పు కలిసిని లాగే నా మనసే విడిగా నిలిచే తను పువ్వై ఒడిలోకొచ్చే ఒక సీతాకోక చిలుక పెదాల్లో నవ్వులు పూచే తేనెలు దాచే చందు బాబింకా లేవలేదమ్మా. ఇంకా లేవలేదా? చందు లేవరా, టైం 9 అయింది. 3 రోజుల నుంచి స్నానం లేదు, 2 రోజుల నుంచి పళ్ళు తోమలేదు. చందు త్వరగా రారా, బామ్మ ఆఫీస్కి వెళ్ళాలి కదా. చందు వస్తున్నాను లచ్చు. చందు ఆ అమ్మాయి పేరేమిట్రా? శ్రీల. నిద్దట్లో పళ్ళి క్లిచ్చినప్పుడే అనుకున్నాను, ఏ ముచ్చటన్నాళ్ళో. రే ఏదో బాగరా. హాయ్ హాయ్ శ్రీల. శ్రీలా? సారీ, మీరు ఈ ప్రోగ్రామ్ చూస్తున్నారో లేదో నాకు తెలీదు. నేను మీకు గుర్తున్నానా? చందు ఏ టీంలో మీట్ అయ్యామే, హ్యాండ్సమ్ బాయ్. హ్యాండ్సమ్ అంట. అది ఈ కార్డు మర్చిపోయారు. అది నీ కాడే. ఈ కేబుల్ టీవీ నా ఫ్రెండ్నే అండి. ఏం చెప్పాలనుకున్నాను మర్చిపోయాను. ఈ కార్డు మీకు ఇవ్వాలి. ఇప్పుడు ఎలా ఇవ్వను? నేను నా ఫోన్ నెంబర్ మీకు ఇస్తాను, వచ్చి కలెక్ట్ చేసుకోండి. జల్దీ జల్దీ.
నోట్ చేసుకోండి. నంబర్ 9 9819600605. ఓకే ఓకే. ఏయ్, ఎంత పనిచేసావు మామ. రే సారీ మా, ఫ్లాప్ చేసాను రే నా ఛానల్ పరువు పోయిందిరా. బీబీసీ. రే నా ఫోన్ రా. హలో. హాయ్, ఇట్స్ మీ శ్రీలాని మాట్లాడుతున్నాను. నువ్వు సారీ, మీరు ఇంత త్వరగా ఫోన్ చేస్తారని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈషా స్టాప్, షట్ అప్. ఏంటి షట్ అప్? కాదు కాదు, ఇక్కడ నా ఫ్రెండ్. ఉండవే. ఓకే చెప్పండి. షల్ వి మీట్? ఓకే, నేను రేపు 10 o'clock కోస్టా కాఫీ. కోస్టా కాఫీ? ఏ కోస్టా కాఫీ? లింకన్ రోడ్. yes. ఓకే, sure. ఓకే, ఇట్స్ ఏ డేట్. 10 o'clock కోస్టా కాఫీ. No, it's not a date. ఇప్పుడు అర్థమైందా నా ఛానల్ ఇన్ఫ్లుయెన్స్? అర్థమైందా? ఛానల్. హాయ్. యు లుక్ స్టన్నింగ్. ఇదే నీ బెస్ట్ పికప్ లైనా? yes. No, this is for you. ఏం తీసుకుంటారు? క్యాపుచినో, ఫ్రాపుచినో, కాఫీ, టీ, బిస్కెట్, అన్లిమిటెడ్? జస్ట్ కాఫీ. ఓకే. 1 క్యాపుచినో, 1 ఎక్స్ప్రెసో. నువ్వు సినిమాలు బాగా చూస్తావనుకుంటా. లేదు, నేను. ఏంటది టీవీలో ఎదవేషాలు? యూ థింక్ యూర్ టూ ఫన్నీ? నో. ఏంటి లవ్ అట్ ఫస్ట్ సైటా? లుక్, చూడగానే లవ్ పుట్టడం ఇలాంటివన్నీ ట్రాష్. దానికి పేరు వేరే. 5 నిమిషాలు పరిచయం ఉన్న అమ్మాయి వెనక ఇలా పువ్వులు పట్టుకొని తిరక్కు. ఆ డబ్బులు వేస్ట్ చేసే బదులు ఏదైనా పనికొచ్చే పని ఉంటిచ్చేయి. దట్స్ డీప్. పులకరించేసిందండి. ఎనివే, దీనికోసమే వచ్చారు, తీసుకోండి. థ్యాంక్స్ అని చెప్పక్కర్లా. అండ్ థ్యాంక్స్. ఏమండి ఉండండి, కాఫీ. హలో. రే కూర్చోరా, తమ్ముడు ఉద్యోగం సంగతి కనుక్కుంటా. గుడ్ మార్నింగ్ దాదా. గుడ్ మార్నింగ్. హరి సార్ వచ్చారా? సారు వచ్చే టైమే. బయట పేపర్లన్నీ తీసుకొచ్చారా? వీసా ఇంకొన్ని రోజుల్లో వచ్చేస్తుంది. ఎక్స్ట్రా ఇంకో 5,000 అయింది. శివ, నీ తమ్ముడికి లండన్ లో జాబ్ సెట్ అయింది. థ్యాంక్స్ సార్. నెక్స్ట్ మంత్ వెళ్లాల్సి ఉంటుంది. ఓకే సార్. కూర్చో. ఈ పోస్ట్ కి ఎంతమంది కొట్టుకున్నారో తెలుసా? సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. వెళ్ళిపోద్దు, ఉండు. లండన్ నుంచి కన్ఫర్మేషన్ లెటర్ ఫ్యాక్స్ లో వస్తుంది, తీసుకుని వెళ్ళు. ఓకే ఏయ్, చందు ఏంటి బయట ఉండిపోయాడు? లోపల రమ్మని చెప్పు. బయట ఏదో పని ఉన్నట్టుంది. సరే సరే. మన ఫిగర్ కాదు. ఏం చేస్తున్నావు? హాయ్. ఓ హలో స్టూడెంట్, మీ హియరింగ్ హెడ్ సరిగ్గా పెట్టుకోండి. వెనక హార్న్లు కొట్టి చంపేస్తున్నారు. ఈ వయసులో డ్రైవింగ్ నేర్చుకోవడం అవసరమా? ఎవరితో మాట్లాడుతున్నాను అనుకుంటున్నావు? అరే, నేను స్టూడెంట్ హెల్ప్ చేస్తున్నాను. చందు, నేనెవరో నీకు తెలిస్తే వెయిట్ బిఫోర్ ఐ ఫర్గెట్, దిస్ ఇస్ ఫర్ యూ. పడేసేమంటి? డ్రెస్ మ్యాచ్ అవ్వలేదా? సిల్లీ మ్యాటర్ సీరియస్ అవ్వకూడదు శ్రీలా. ఫోన్ చేస్తే ఫోన్ తీయట్లేదు, SMS చేస్తే రెస్పాండ్ చేయట్లేదు. ఏంటి ఆయన మొహం చూస్తావే? హలో ఓల్డ్ బాయ్, నేను మీకు ముందే చెప్పాను కదా, స్ట్రైట్ గా చూస్తూ నడపండి. టీచర్ మొహం ఎందుకు చూస్తున్నారు? అందమైన మీ టీచర్ కి కాసేపు లైన్ వేసుకుంటాను స్టూడెంట్. అంతవరకు మీ స్పీకర్ ని ఆఫ్ చేస్తాను. చందు, జస్ట్ స్టాప్ ఇట్ యార్. హే కూల్ చిల్. నాకు కానీ ఇలాంటి అందమైన టీచర్ దొరికితే ఫ్లైట్ నడిపేస్తా తెలుసా? ఏంటి వెనక కూర్చుంటావా? గెట్ అవుట్, జస్ట్ గెట్ అవుట్. డోంట్ ఎంబారసింగ్ మీ. బయటికి లాగుతున్నావు. వెయిట్. గెట్ లాస్ట్. గో.
రోజ్ 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 రోజా పువ్వా కనీసం ఇదేనా తీసుకో. హలో ఓల్డ్ బాయ్, టేక్ కేర్ బడీ. మీ గ్రాడ్యుయేషన్ సెరమనీ రోజు పిలవండి. మాస్టర్ ఇన్ ముంబై డ్రైవింగ్ తప్పకుండా పిలవాలి. ఓకే హలో హలో పిలవరా? సారీ నాన్న. హూ ఇస్ దట్ ఇడియట్? అదే ఆ షూట్అవుట్ లో మీట్ అయినని చెప్పాను కదా నాన్న, వాడే వీడు. ఓ వాడేనా వీడు? నేనేమైనా ఇబ్బంది పెడుతున్నాడా? లేదు నాన్న, టిపికల్ రోడ్ సైడ్ రోమియో. నిన్నేమైనా ఇంప్రెస్ చేద్దాం అనుకుంటున్నాడా? వాడు మెంటల్ కేసు నాన్న, తిక్కలోడు. లుక్స్ లైక్ వన్. Damn. Shit, it's bad. ఇట్స్ రియల్లీ బ్యాడ్. You scared me, yaar. ఏమండి, దీన్ని మ్యూజియం లో పెట్టేసి ఒక కొత్త కారు కొనుక్కోవచ్చు కదా. పాపం ఇది ఇన్నాళ్ళు ఇంత బరువుని ఎలా మోసిందో. హలో, టెన్షన్ అయ్యారా? అన్నగారు బాగా రెస్ట్ తీసుకుంటున్నట్టున్నారు. నాకు కార్ల గురించి ఏం తెలియదు, కానీ ఒక మెకానిక్ ని పిలిచి తన టో చేయించడం మాత్రం తెలుసు. కావాలంటే కమ్ విత్ మీ. ఇది కొంచెం బ్యాడ్ ఏరియా. హలో, నేను ముంబైలోనే పుట్టి పెరిగిన అమ్మాయిని. ఏ ఏరియా ఎలాంటిదో నాకు తెలుసు. ఇక్కడ ఎక్కడో ఒక మెకానిక్ షెడ్ ఉండాలి. అది నేను చూసుకుంటాను. థ్యాంక్స్, బాయ్. ఏయ్ ఏయ్, నా బైక్ ఉంది, నేను డ్రాప్ చేస్తాను. లిసన్, నేను డ్రాప్ చే. ఏయ్ ఏయ్, पैसा नहीं मांगेगी? फुकट में खाएगी? हाँ? भीख नहीं मांगेगी? नहीं मांगेगी? Hey! तुम ठीक हो ना? क्या कर रहे हो? हाँ? बच्चों को रोड पे कोई फेंकता है क्या? నీ పని చూసుకొని పో. సెన్స్ ఉందా? దున్న పొత్తులా ఉన్నావు. ఒక చిన్న పిల్లని ఇలా రోడ్డు మీదకి తోస్తావా? బండి గుద్దుంటే. చలో సబ్ లోగ్ చలో మేరే సాత్. చిన్న పిల్లల చేత బలవంతంగా ముష్టెత్తిస్తున్నారు. పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. చూడండి రా, జావ్ మేడం, వెళ్ళి పని చూసుకోపో. సడక్ కా లఫడే కే బీచ్ మే గిర్నా మత్. ఇప్పుడు నిన్ను దోస్తారు. ఎవడొచ్చి అడుగుతాడో చూద్దాం. రండిరా, మార్తో సాలేకో. చందు, శ్రీలా ఎలా ఉన్నావమ్మా? అంకుల్ త్వరగా రండి, ఇక్కడ ఒక పెద్ద ఫైట్ జరుగుతుంది. నువ్వు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నావు ఇప్పుడు? ఏమైంది? లేదు, చిన్న స్క్రాచ్. బాగా రక్తం వస్తుంది. నీ దగ్గర కర్చీఫ్ ఉందా? No, I'm ఏయ్, fine. చూడు, చాలా బ్రూసెస్ ఉన్నాయి. అంకుల్, ఎవరు? ఆర్ యు ఓకే? ఐఎమ్ ఫైన్. ఏమైందమ్మా? ఏం కాలేదు. సార్ని ఎక్కడో చూసినట్టుంది. చందు, మై ఫ్రెండ్. ఆ రోజు షూట్అవుట్ లో మీట్ అయ్యారే. హాయ్ 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 మన్వర్, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్. అయినా ప్రతిసారి ఇలా శ్రీల ప్రాబ్లంలో ఉన్నప్పుడు కాపాడడానికి వచ్చేస్తున్నారు. తన వెనకాల తిరుగుతున్నారా?
సార్ నో. మీ పూర్తి పేరేంటి? సార్ నందమూరి దగ్గుపాటి పరుచూరి చంద్రశేఖర్ సార్. పోలీసులు అడిగినా నిజం మాట్లాడరా? ఏం లేదు సార్. షార్ట్ గా చందు అని Okay, రాస్తానులే. thank you, అమ్మాయి పెళ్ళుంది, పత్రికలు ఇవ్వడానికి వెళ్తున్నాం. అప్పుడే శ్రీలా ఫోన్ చేసింది. శ్రీలా, పెళ్లికి మన అల్లుడు గారిని తప్పకుండా తీసుకొచ్చాయి. మనల్లుడా? తప్పకుండా వచ్చేస్తా సార్, తప్పకుండా వచ్చేస్తాం. అల్లుడు గారు ఏయ్ పెళ్లి కల వచ్చేసింది. బాల 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 పల్లకిని తెచ్చేసా. గుడ్ మార్నింగ్ సార్. మామా అందరు పార్క్ రా. శివ ఓల్డ్ బాయ్, వాట్స్ అప్ మై ఫ్రెండ్? ఏంటి ఇక్కడ ఉన్నావు? డ్రైవింగ్ క్లాస్ అన్ని బాగానే జరుగుతున్నాయా? ఆ క్లచ్ పట్టుకుని వదలటమే కష్టం, అంతేగాని లైసెన్స్ ఈజీగా దొరుకుతుంది. హాయ్, మీ అందమైన టీచర్ని నేను కొంచెం హైర్ చేసుకోవచ్చా? శ్రీ బేబీ కమ్. చందు, ఈయన మా నాన్న. హాయ్ నాన్న చందు. నాన్న. హాయ్ నాన్న. బాయ్ నాన్న. పోలీసు పెళ్ళాం. హాయ్ ఆంటీ, బాయ్ ఆంటీ. అయ్యో రూమ్ లో పడేసి కుమ్మేస్తారేమో. ఆటో Let's go. గుంతకల్లు దేశను భోగిలో గుండెగుల్ల చేసిన పిల్లే, ముంతకల్లు గొంతున దిగగుండా మత్తు మంది మనసున చల్లే, ఊరు పిండి అత్తిన సంగటిల చివ్వుమన్న వెచ్చని ఒల్లే, కుర్ర దొర సానితో ఏకంగా ఎంట పడి బొమ్మని తోలే, రాతిగా టాకిసి వెనకాలే రాశిలక కోసం వెతికాలే. ఎంతకి నిద్ర పోనేలే, ఏ పని చెప్పున కానేలే, బాల్జడకే చుట్టి నేలకి చిరున బంగారమైనాలే, నవ్వితే తనతో వచ్చాలే, సూపుకే నే పడి చచ్చాలే, ముప్పు తిప్పలు పెట్టి నన్ను ముంచింది సిటి నడుమేలే, ముంతకల్లు టేసను భోగిలో గుండెగుల చేసిన పిల్లే, ముంతకల్లు గొంతున దిగకుండా మత్తు మంది మనసున చల్లే. Girl, we gotta shake it. పిల్ల మావ తోటి మూదా నీ నడకలు చూస్తూ ఉంటే అయ్యో నా మనసున్న ఏదో సెగా, నీ వెంట తిరుగుతున్న కుక్కనా రేయి పగల్ నన్ను రాలే తొట్టి కొడుతున్నావు, నీ అయ్య నన్ను కొట్టేటట్టు చేస్తున్నావు, మంచి దాంట్లో నువ్వే నటిస్తున్నావు, నువ్వు నచ్చకే నీకై వస్తున్నా పిల్ల తీయని ప్రేమని చెప్పాయి, నువ్వు చెప్పాలి అంటూ చూస్తున్నా పిల్ల ప్రేమని గుట్టుగా చెప్పాయి. నోరారా పలికే చిలకో లేలేత పసిపూరేకో, ఆ ఎన్నని మించి మెత్తగా కరికే బెల్లం పొతరేక, ఉయ్యూరు చక్కెర తొనకో చుక్కల్ని మించిన మినుకో, కొట్టి సెంటర్లోని జింజర్ సోడా కిక్కే నువ్వనుకో, నా కల్లో నిన్నే చూసాలే నీ వల్ల పిచ్చోనయ్యాలే, కంచి నేలకు ఉడికిన రసం బియ్యం పురుగుని అయ్యాలే, నా ప్రేమ రానివి నువ్వేలే నీ ప్రేమ అప్పుగాడిగాలే, ఈ కోమలాస్తం నన్ను తాకింద స్నానాలెందుకులే, ముంతకల్లు చేసను భోగిలో గుండెగుల చేసిన పిల్లే, ముంతకల్లు గొంతున దిగగుండా మత్తు మంది మనసున చల్లే. గల్లంటూ మోగన గొలుసు డూయెట్టు పాడను మనసు, అయస్కాంతంలో ఈ ఐరన్ మదినే లాగను తన వయసు, రాగాల రవ్వల చెండు ఏ మార్చిపోకే ఎప్పుడు, ఆ గౌలి కూడా పాంబీడాల నమలకు నన్నిప్పుడు, రాజాది రాజుగా తిరిగాలే బేగారు గున్నా నీ వల్లే, నా బాడుగు సైకిల్ లెక్క
ముందు చెంపన దాకొస్తే ఊపొచ్చి ఊగలు రేపొస్తే నీ విలువను ఎంచి వచ్చిన నన్ను విలనుగా మార్చొస్తే గుంతకల్లే ముంతకల్లే ముంతకల్లు దేశను భోగిలో గుంటకుల జింజినక్క జినకే ముంతకల్లు గొంతున దిగగుండా మత్తు మందు దండన కటనకే ఊరు పిండి హత్తిన సంగటిలా చెప్పు మన వెచ్చని ఒల్లే బుర్ర తొర సహనిత ఏకంగా ఎంత పడి బొమ్మని తోలే నక్క నక్క తిన్ను నక్క నక్క తిన్ను దంగ దగ్గ నక్క దింగుదా దేశ్ దంగ నక్క దగ్గ 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 నక్క దింగు తన్న నన్న 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 నువ్వెన్నైనా చెప్పు శ్రీ, హీస్ అ క్లౌన్. హ్యాపీ బర్త్డే శ్రీ. Hey, That's for you. Hey, is this for me? Thank you. ఇంకా ఎలా ఉంది మా అక్క? షుగర్ అది కంట్రోల్లో ఉందా? స్ట్రిక్ట్ గా ఉండమంటే విందే, స్వీట్స్ అంటే పిచ్చి. ఇదిగో శ్రీ కూడా అంతే. అవును, నన్ను ఎక్కడ తినిచ్చారు? మన ఇల్లు ఆర్మీ క్యాంప్ సేమే. Oh, no, I'm all right, thanks. సో ఇప్పుడు ముంబైకి ట్రాన్స్ఫర్ అయ్యాను. రేపు సిటీ బ్యాంక్ లో మార్కెటింగ్ హెడ్ గా జాయిన్ అవుతున్నాను. ఐ డోంట్ వాంట్ టు మిస్ శ్రీస్ బర్త్డే, అందుకే ఒక రోజు ముందుగా వచ్చేసాను. నువ్వు ఇక్కడే వచ్చి ఉండొచ్చే. ఐ హావ్ సచ్ ఎ బిగ్ హౌస్. లేదు అంకుల్, ఇంటి దగ్గరే జిమ్, యోగా టీచర్ ని మాట్లాడి పెట్టాను. డైటీషియన్ కూడా అక్కడే ఉన్నారు. సో నీ స్ట్రిక్ట్ డైట్ వల్లే రుక్కు నేను వదిలేసి పారిపోయింది. రుక్కు డివోర్స్ అడగడానికి కారణం నా స్ట్రిక్ట్ డైట్ అండ్ యోగా అని చెప్తున్నావా? ఐ మిస్డ్ ఇట్. ఎనీవే, తను ఒక సైకో. వెల్, నీకు రేపు బర్త్డే ప్లాన్స్ ఏంటి? ఈవినింగ్ ఫ్రీ అయితే కెన్ వి గో ఫర్ డిన్నర్? అంకుల్ మీరు కూడా ఫ్రీగా? నో నాట్ మీ, యూ కిడ్స్ గో. వెళ్దాం. I'll have a Gangyo Lang flow. No cheese, no butter, very less salt. ఒక్కరోజు తింటే చచ్చిపోవు రామ్. తను ఏమి వద్దన్నాడో అవన్నీ డబుల్ గా వేసి తీసుకురండి. Hey, that's too much. Hey, what's happening? Happy birthday to you. How? Happy How birthday sweet. to So you. cool. Hey. నువ్వా? హ్యాపీ బర్త్డే. శ్రీ, నువ్వు చెప్పినట్టు కరెక్ట్ టైంకి వచ్చాను అమ్ముడు. Did you? నేనెప్పుడు Is it you? రామ్, తిను నా ఫ్రెండ్ చందు. హాయ్, వాట్స్ అప్ మ్యాన్? చందు, దిస్ ఇస్ మై కజిన్ రామ్. కజిన్? వావ్, బావా. హాయ్ బావా, హౌ ఆర్ యు? నైస్ టు మీట్ యు. Hi. Why don't you join us? ఏం తీసుకుంటారు? తెలియట్లేదు బా, ఒక క్వార్టర్ చెప్పా. What you guys having? I'm having a Gangyo Lang flow without cheese, without butter. Just a very basic. అయ్యని వర్కౌట్ అవ్వండి. అయ్యని 40 ఏళ్ళ తర్వాత డాక్టర్ చెప్పిన తర్వాత తినొచ్చులే. నువ్వు ఇలాంటి బొంగులో ఫుడ్ ఏమీ మెక్కట్లేదుగా? థ్యాంక్ గాడ్. లేకపోతే నిన్ను వదిలేసి ఇంకో బండ పిల్లని లవ్ చేద్దాం అనుకున్నాను. జస్ట్ మిస్ అయింది. God damn it. Oh my god, I'm so sorry. Oh my god, No. I'm so sorry. It's quite all right. No, Ram, I'm so I'll just be sorry. right back. It's okay, no problem. Take your time, no problem. కావాలని నీకు చేసావు? అవును. లేదు, ఐ మీన్ నువ్వే అడ్డమైన చోట్ల తొక్కుతున్నావు. ఓవర్ యాక్ట్ చేయకు. నా పరువు తీకు చందు. వెళ్ళి ఇక్కడి నుంచి గో నౌ. ఏంటి ఆయన నన్ను ఉండి భోంచేసి వెళ్ళమని చెప్పాడు. పర్లేదు, మెల్లగా బయలుదేరుతాను. మా నాన్నతో ఉన్నవి లేనివి చెప్తాడు. వెళ్ళు, గో. ఓకే, బాయ్. ఎలా ఉన్నాడు ఆ యోగా టీచర్? అదే నీ కసిన్. హే, స్లాప్ యువర్ స్మార్ట్ యాస్. రామ్ చాలా మంచోడు, వెరీ క్యూట్. మీకందరూ క్యూటే. షారుఖ్ క్యూట్, ఓల్డ్ మ్యాన్ క్యూట్, ఈ కుక్క పిల్ల క్యూట్, ఇదిగో ఈ గే ఐటమ్ కూడా క్యూటే. ఈ ప్రపంచంలో మీ బాయ్ ఫ్రెండ్ తప్ప మీకు అందరూ క్యూటే కదా? తను కూడా క్యూట్ గా ఉంది. హే, వాట్? నాతో ఉన్నప్పుడు ఇంకో అమ్మాయిని చూస్తావా? హే,
డైట్లో ఉన్నావు, మెనూ కార్డ్ చూడొద్దంటే ఎలా చెప్పు? ఆర్డర్ చేస్తేనే తప్పు. శ్రీ, నేను చాలా నార్మల్ అబ్బాయిని. బుక్స్ ఎక్కువగా చదవను, లైట్గా పాటలు వింటాను, చక్కగా నిద్రపోతాను, దమ్ము కొడతాను, బియర్ కొడతాను, 2-3 రోజులకు ఒకసారి స్నానం చేస్తాను, అది బామ్మ ఫోర్స్ చేస్తే. ఎప్పుడైనా గుడికి వెళ్తాను, అది దేవుడికి లంచం ఇవ్వడానికి. ఇంకేమున్నాయి నా గురించి చెప్పడానికి? నిజానికి నా అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ నేను మాత్రం నీకు చాలా ముఖ్యమైన వాడిని. ఎందుకంటే నాకంటే ఈ లోకంలో ఇంతదిగా నిన్ను ఎవరు లవ్ చేయలేరు. అందుకని ఈ బిల్లు పే చేయవా? నేను పర్స్ తీసుకురాలా. లక్ష క్యాలోరీస్ ముద్దే పెడుతుంటే, లిప్స్ ముద్దైపోతుంటే, సెల్లో పాకేనే కోటి క్షణాలకు పైనే గుండెల్లో నిన్నే తలచే వేళల్లో పల్సే పొంగేనే. లక్ష క్యాలోరీస్ ముద్దే పెడుతుంటే, లిప్స్ ముద్దైపోతుంటే, సెల్లో పాకేనే కోటి క్షణాలకు పైనే గుండెల్లో నిన్నే తలచే వేళల్లో పల్సే పొంగేనే. ముస్తాబే అయి హాలాండ్ వీధిలో కలిపే నీ చెయ్యి, చినుకుల జడి కురిసి వయసుల వెడి తెలిసి, పెదవుల కొస తడిసే ఎదమంట పెట్టి మురిసే. లక్ష క్యాలోరీస్ ముద్దే పెడుతుంటే, లిప్స్ ముద్దైపోతుంటే, సెల్లో పాకేనే కోటి క్షణాలకు పైనే గుండెల్లో నిన్నే తలచే వేళల్లో పల్సే పొంగేనే. చూపే తగిలితే మోమాటం మొత్తం పోయేనే, చెయ్యే తగిలితే ప్రాణాలే మొత్తం పోయేనే. శోధించేయకు మొత్తం అందాన్ని, వీడియో చంపదా
కన్నెలిడి నువ్వేనా వేటకింక సిద్ధమేనా రెచ్చిపోతే తగ్గుతానా నిన్ను కూడి దగ్గలేనా 1,00,000 క్యాలోరీస్ ముద్దే పెడుతుంటే లిప్స్ ముద్దైపోతుంటే సెల్లో పాకేనే కోటి క్షణాలకు పైనే గుండెల్లో నిన్నే తలచే వేళల్లో పల్సే పొంగేనే బాయ్ సీ యు టుమారో. హే వాట్ అబౌట్ ది గుడ్ బై కిస్ మ్యాన్? ఇంకొక వాట్ ద హెల్? శ్రీ ఇప్పుడేం కారణం చెప్తావు? నానా చెప్పు. చందు ఇస్ జస్ట్ ఎ గుడ్ ఫ్రెండ్. ఇనఫ్. ఇంకా దాచాలని ట్రై చేయకు. సి అంకుల్, కావాలంటే మీరు రేపు ఆ అబ్బాయిని ఇంటికి రమ్మని చెప్పండి. చూడ్డానికి మంచి ఫ్యామిలీ నుంచి వచ్చినట్టే అనిపిస్తోంది. మొరోవా మన శ్రీ ఒకరిని ఇష్టపడుతుందంటే అది రాంగ్ చాయిస్ అయి ఉండదు. ఏమంటావు శ్రీ? రై, నేనెందుకు అడ్డమైన వాళ్ళని కలవాలి? నా కూతుర్ని చెప్పమను, చూద్దాం. ఇప్పుడు ఇలా సడన్ గా అడుగుతుంటే ఏం చెప్పాలో. ఏంటి సడన్ గా? శ్రీ నువ్వు లోపలికి వెళ్ళు, నేను అంకుల్తో మాట్లాడతాను. రేపు మార్నింగ్ ఆ అబ్బాయిని ఇంటికి రమ్మని చెప్పు. జిప్ వేసుకున్నానుగా. భయపడకు, నాన్న ఒక ఆర్మీ మ్యాన్, కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్ అండ్. ఓకే ఓకే, ఇలాంటివి ఎన్ని చూసావు. ఏంటది? ఏంటేంటది? నోట్లో చూయింగం, కొంచెం ధైర్యం కోసం. కూల్నా? చీ ఉమ్మే, మా నాన్న చూస్తే చీప్ గా ఉంటుంది. చూయింగం తింటే చీప్ గా ఉంటుందా? సరే ఇందా టేక్ ఇట్. చీప్ అంటే చీప్, గుడ్ ఏం కాదు. పర్లేదు, మామగారి ఇల్లు మస్తుగానే ఉంది. కూర్చో, నాన్నని పిలుస్తాను. ఓకే. క్యూట్. ముక్కు చూడు, పెద్ద మేజర్ చంద్రకథ. What, Mr. Young Man? How are you? ఫైన్ సార్. పర్వాలేదు, కూర్చో. What will you have? Tea, coffee, juice or नथिंग सर. कुछ तो लो बेटा. सिर्फ पानी. पानी? हाँ जी. श्री. ఇంకా సారీ అంకుల్, ఆ రోజు ఏదో తెలియక మిమ్మల్ని. సారీ ఏమన్నా సరిగ్గా వినిపించలేదు. కొత్త మిషన్ కదా, అదంతా సీరియస్ గా తీసుకుని ఉంటే ఇలా ఇంటికి రమ్మని కూర్చోబెట్టి మాట్లాడుండేవాడినా. హలో రారామ్. ఈ కాలంలో పెద్దవాళ్లతో మర్యాద లేకుండా మాట్లాడటమే ఫ్యాషన్. మీ జనరేషనే అంతేగా. అయ్యో భలేవారు అంకుల్, తెలియకప్పుడు సారీ. ఏ ఏరియాలో ఉంటున్నావు? బ్యాండ్రా టర్నర్ రోడ్. పేరెంట్స్తో ఉంటున్నావా? లేదంకుల్, వాళ్ళు నా చిన్నప్పుడే చనిపోయారు ఒక కార్ యాక్సిడెంట్లో. నేను ఇప్పుడు మా బామ్మతోనే ఉంటున్నాను. రియలీ సారీ. ఇట్స్ ఓకే అంకుల్, ఇప్పుడు జరిగింది. బామ్మ నిన్ను చాలా గారంగా పెంచినట్టున్నారు. ఒక రకంగా
నిజమే అంకుల్. ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఉద్యోగం, చదువు? ఏం లేదు, జాబ్లెస్. ఏం చేద్దామని ఆలోచిస్తున్నాను. ఓ ఈజ్ నాట్ ఇంట్రెస్టింగ్ రామ్? లేదు, ఏ ఉద్యోగానికి వెళ్ళాలని ఇంకా డిసైడ్ చేసుకోలేదు. ఐ డోంట్ అండర్స్టాండ్. తమరి ఉద్దేశం? ఏ పని చేయాలో సీరియస్ గా థింక్ చేయలేదు, బట్ ఆ అవసరం రాలేదు ఇంతవరకు. యాజ్ ఐ అండర్స్టాండ్, నువ్వు ఒక ఉద్యోగం లేని గ్రాడ్యుయేట్. గ్రాడ్యుయేటేనా లేదా స్కూల్తో? నేను ఒక MBA గ్రాడ్యుయేట్. ఓ MBA? అంకుల్, మీ ఉద్దేశం ఏంటో నాకు అర్థమైంది. శ్రీని నేను చాలా బాగా చూసుకుంటాను. శ్రీ, నాకు బ్లాక్ కాఫీ ఇవ్వమ్మా. సారీ ఏదో చెప్తున్నావు. MA హిస్టరీ, జాగ్రఫీ, సంథింగ్ లైక్ దట్. MBA అంకుల్. అంకుల్, నేను ఇలా చెప్పడం సిల్లీగా ఉండొచ్చు. శ్రీ నాతో ఉంటే నేనేమైనా సాధించగలనని నమ్ముతున్నాను. నేనేదో లవ్ లో ఉన్నానని చెప్పడం. ఎనఫ్! నీ సినిమా డైలాగులు వినడానికి బాగున్నాయి. వాట్ ఆర్ యు? బామ సంపాదనలో బలాదురుగా తిరిగే ఉద్యోగం లేని ఒక గ్రాడ్యుయేట్. బాగా బోరు కొడితే రోడ్లో వచ్చే పోయే పెద్దవాళ్ళని ఎగతాళి చేస్తారు. దట్స్ యర్ టైం పాస్. నువ్వు తొడుకునే షూ, వేసుకునే డ్రెస్, నడిపే బైక్ ఎవరిది? నీ బామ సంపాదనేగా. లెట్ మీ బి ప్రాక్టికల్. కేవలం ఊహల్లో బతికే ఒకడికి నా కూతుర్ని ఏ నమ్మకంతో అప్పగిస్తాను? ఓకే, హౌ లాంగ్ డూ యూ నో మై డాటర్? ఓ 6 మాసాలు మాక్సిమం. నా జీవితాన్ని పంచుకునేంతగా మీ అమ్మాయి నాకు తెలుసు సార్. సార్, ఇప్పుడేంటి మీకేం కావాలి? ఒక ఉద్యోగమేగా. నేను ఒక ఉద్యోగంతో వస్తాను. I'll prove myself. What do you want to prove? Hey Ram, are we running a reality show here? This gentleman wants to prove something. For love, unemployed MBA wants to prove something. నేను వస్తాను సార్. థ్యాంక్స్ ఫర్ యూర్ టైం. స్టాప్ ఇట్ చందు. మా నాన్న అడిగిన దాంట్లో ఏంటి తప్పు? ఆయన ప్లేస్ లో ఉండి ఆలోచించు. చందు, అరిస్తే నువ్వు కరెక్ట్ అని కాదు, కోపంలో ఇష్టం వచ్చినట్టే వాక్కు. ఇక్కడ ప్రాబ్లం రామ్ కాదు, నీకు జాబ్ లేదు. అదే అర్థమైందా? తను మన చందువేగా? దా వెళ్ళి మాట్లాడు. వద్దు, మాట్లాడడానికి ఏముంది? ఏం నువ్వు చిన్నపిల్లలా? ఇంకెన్ని రోజులు ఇలాగే ఉంటారు? రామ్, డోంట్ స్టాప్. ఉండు, నేను వెళ్ళి రామ్, రామ్, మాట్లాడుతాను. ప్లీజ్ మాట్లాడడానికి ఉండు, ఏం ఉండు, ఏం లేదు. కాదు. ప్లీజ్ డోంట్ ఎంబారస్ మీ. I'll just be a sec. Hey చందు, how are you? నేను నిన్ను 2-3 సార్లు ఫైల్తో తిరగడం చూశాను. సారీ, మాట్లాడడం కుదరలేదు. తలుచుకోగానే ఉద్యోగం దొరకడం అంత ఈజీ కాదు. పోనీ ఒక పని చేయి, నీ రెజ్యూమే నాకు ఇవ్వు, నేను నీకు ఉద్యోగం ఇప్పిస్తాను వెంటనే. నాకు ఇక్కడ చాలా మంది తెలుసు. వద్దు, పర్లేదు, నేను మేనేజ్ చేసుకుంటాను.
ఈగోవా? ఏమీ లేదు కానీ కొవ్వు మాత్రం చాలా ఉంది నీలాంటి వాళ్ళకి కదా. ఓ నిజం చెప్పనా, చివరికి శ్రీలాని నేనే పెళ్లి చేసుకుని పిల్లలు కూడా కొంటాను. నువ్వు అప్పటికే జాబ్ ట్రయల్ చేస్తూ చందు స్టాప్ ఇట్. ఇండీసెంట్ గా బిహేవ్ చేయకు. తనకి ఉద్యోగం దొరకలేదన్న ఫ్రస్ట్రేషన్ అంతే. ఒక ఉద్యోగం ఆఫర్ చేశాను, అందుకు జరిగిన సన్మానమే ఇది. Come on, let's go. సారీ శ్రీరామ్ మీద ఉన్న కోపానికి నువ్వు బజరిస్తాను వెళ్ళాలా? అక్కడ ఎండలు ఎక్కువ అంటరా. అయినా నీ క్వాలిఫికేషన్ కి ఆ జాబ్ చాలా తక్కువరా. రే, నాకు ఈ ఊరే నచ్చలేదురా, అందుకే ఈ ఊరు వదిలేసి వెళ్తున్నాను. ప్రూవ్ చేసుకోవాలిగా. ప్రూవ్. ఈ టైంలో ఈ ఉద్యోగం దొరికింది, అందుకే అన్ని మూసుకొని వెళ్తున్నాను. జాబ్ ఓకే కదా సార్? ఓకే సార్. ఎక్కడ సార్ చెప్తే వింటేగా. ఇక్కడ దొరికే జాబులన్నీ వీడి గర్ల్ ఫ్రెండ్ ని పెళ్లి చేసుకోవడానికి సరిపోవట. బసలిస్తాను వెళ్తున్నాడు. ఆ, ఇంకో 3 నెలలు వెయిట్ చేస్తారంటే లండన్లో శివతమ్ముడు పనిచేసే కంపెనీలోనే ఇప్పించగలను. ఏమంటారు? మీ చాయిస్. లేదు సార్, ఇది కూడా మంచి జాబే. నాకు వెంటనే ఒక జాబ్ కావాలి. థ్యాంక్స్ ఫర్ ది హెల్ప్. ఇంత షార్ట్ పీరియడ్లో ఈ మాత్రం దానికి థ్యాంక్స్ ఎందుకు? ఇట్స్ మై జాబ్. ఏ మీరు నాకు హెల్ప్ చేయాలి. సార్ చెప్పండి, ఏంటి విషయం? పాపం వాళ్ళది పూర్ ఫ్యామిలీ. అబ్బాయిని బెసిలిస్తాను పంపిస్తున్నారు. ఆర్టిస్టిక్. అలాగని మతిస్థిమితం లేనివాడు అనుకోకండి. భలే స్మార్ట్. జాగ్రత్తగా అతను అక్కడికి తీసుకెళ్లి చేరిస్తే చాలు. మీతో పంపిస్తే బాగుంటుందని. సార్ హాయ్, ఐఎమ్ చందు. ఇక్బాల్, దాన్ని కింద పెట్టు. అన్న అడుగుతున్నారుగా, సమాధానం చెప్పు. నేను వహద్ ఇక్బాల్. నేను నేను ఈ ఇల్లు ఊడుస్తాను, ఇల్లు తుడుస్తాను, సామాన్లు కడుగుతాను, టీవీ చూస్తాను, నమాజ్ చేస్తాను, ఇల్లు తుడుస్తాను. స్టాప్ స్టాప్ స్టాప్. కొంచెం ఓవర్గా ట్రైనింగ్ ఇచ్చినట్టున్నారు. ఇమిగ్రేషన్లో అడుగుతారు కదా, అందుకే చెప్పిందే పదే పదే చెప్తున్నాడు. నాతో వస్తారా ఫ్లైట్లో? దీనికంటే పెద్ద ఫ్లైట్లో? ఏం మాట్లాడడం లేదు. నేను తీసుకోనా? ఫ్యూజ్ పికిసడా? తనకి కోపం వచ్చినట్టుంది. థ్యాంక్స్. స్వీట్. షూర్ సార్, నేను నాతో తీసుకువెళ్తాను. ఇలా ఏడుపు మొహం పెట్టుకొని వెళ్లాల్సిన అవసరం ఏంటి? ఇప్పటికైనా మించిపోయింది లేదు. పద ఇంటికి వెళ్ళిపోదాం. ఏ లచ్చు, ఫస్ట్ టైం నిన్ను వదిలేసి వెళ్తున్నానుగా. ఈ కథలు ఇంకెవరితోనైనా చెప్పు. అరే లచ్చు, నేను త్వరగా వచ్చేస్తాను. నీ ఆరోగ్యం జాగ్రత్త. చందు, అంతా రెడీగా? ఓకే. నమస్కారం. నమస్కారం అండి. నేను చెప్పానే, హరిదాస్ సార్. చాలా థ్యాంక్స్ అండి. 1 సెకండ్ సార్. ఏయ్ ఆవ్. చందు, మీ బ్యాగేజ్ ఎక్కడుంది? ఇక్కడ ఉంది సార్. మీరు ఇక్కడే ఉండండి, నేను చెక్ ఇన్ చేసి వస్తాను. రే, శ్రీలకు ఫోన్ చేసావా? చెయ్యి. శ్రీ శ్రీ హలో. రామ్ హియర్. కెన్ యు కాల్? ఏమైందిరా? తనకు ఫోన్ చేస్తే ఆ రామ్ తీస్తున్నాడు. ఓకే ఇక్బాల్, బాయ్. రే సార్. చందు, సారీ సార్, ఒక ఫోన్ చేస్తూ ఉన్నాను. పర్లేదు, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. వస్తాను శివ. వస్తాను బాబు. చందు, ఏమైందిరా వీడికి? ఆర్ యు ఆల్ రైట్? శ్రీలకి ఫోన్ చేస్తే ఆ రామ్ అటెండ్ చేశాడు, అందుకే కోపం. ఈ పిల్లల రొమాన్స్ అర్థం చేసుకోలేకపోతున్నాం. నువ్వు వెళ్ళరా, నేను తనతో చెప్తాలే. జాగ్రత్తరా. వేళకి భోంచే. రోజుకి 2 సార్లు కాదు 3 సార్లు నాతో ఫోన్లో మాట్లాడోకే. నువ్వు ముందు ఏడవడం ఆపు, సరేనా? వెళ్ళొస్తాను.
ఎందుకు షూట్ చేశారు? ఇక్కడికి మత్తు పదార్థాలు తీసుకొస్తే చావాల్సిందే. ఏ ఇక్బాల్ ఉండు, ఇదిగో ఇది నీ పాస్పోర్ట్. వెళ్ళి నాకు ఫోన్ చేయి, ఓకేనా? మర్చిపోకు. Excuse me, are you both from India? Are these luggage yours? Yes, sir. This luggage checked? No, sir. Come on, go and get it checked. Come on. One by one. Here. How's it? Trust! Don't move! Lie down! Everyone on the floor!